ఇప్పుడు చేసిన వాళ్ళలో అంటే మీరు చాలా మూవీస్ చేశారు. సో కొన్నిసార్లు ఎప్పుడైనా సరే ఎందుకు వచ్చాను ఇండస్ట్రీకి అనే ఎప్పుడైనా ఫీలింగ్ ఏదైనా ఒక టైంలో అంటే ఏదైనా బాధపడినప్పుడు కానీ లేదా ఏదైనా ఎవరైనా ఒక మాట అన్నప్పుడు మనకు అనిపిస్తుంది అబ్బా ఎందుకు మళ్ళీ వచ్చాము అని చెప్పేసి చాలా మంది ఒక ఫేజ్ అనేది ఎంత పెద్ద యాక్టర్స్ అయినా సరే ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? లేదండి, నేను ఇప్పటి వరకు అనుకోలేదు, ఇక ముందు కూడా నాకు అలా అనిపించలేదు. అంటే నాకు ఆ ప్రెషర్ లేదు ఫస్ట్ నుంచి కూడా. నేను ఖచ్చితంగా ఈరోజు వర్క్ చేయాలి, ఇది చేసేయాలి. ఎర్నింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంటే ఫైనాన్షియల్గా కొంచెం ఏమైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రోజు వర్క్ ఉండాలి అలా అనిపిస్తుంది. ఆ ప్రెషర్ నా మీద లేదు. సో మా వారు ఆల్రెడీ మేము సెటిల్డ్, పర్వాలేదు నేను చేస్తేనే అన్నది లేదు. నాకు నచ్చింది నేను చేయొచ్చు. సో నెలలో ఒక్కరోజు నేను వర్క్ చేసినా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి నాకు నచ్చింది నేను చేస్తా. కానీ గాడ్స్ గ్రేస్ ఏంటంటే డే 1 నుంచి నేను బిజీగానే ఉన్నా. అది కూడా మంచి ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నా డే 1 నుంచి. సో ఇండస్ట్రీ నుంచి మీకు సపోర్ట్ ఎట్లా ఉందా? అంటే ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మూవీ బ్యాక్గ్రౌండ్ మీకు ఫస్ట్ కొన్ని స్టార్టింగ్ కూడా అడిగాను, ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు. బట్ అయినా సరే నాట్ ఈజీ. ఇయర్ లో ఒక 10 మూవీస్ మ్యాక్స్ ఆఫ్ పెద్ద హీరోలు అందరితో చేసినట్టు అనిపిస్తుంది. నరేష్ గారితో కానీ అండ్ డైరెక్టర్ తేజ గారు, నందిని రెడ్డి గారు, ఆదికేశ్వర్, టైగర్ నాగేశ్వరరావు, ఇట్లా పెద్ద పెద్ద మూవీస్ అన్ని చేశారు కదా. సో ఇండస్ట్రీ సైడ్ నుంచి సపోర్ట్ ఎట్లా ఉంది? మీకు ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటారు? చాలా మంచి సపోర్ట్ ఉందండి. అంత మంచి సపోర్ట్ లేదంటే నేను ఇన్ని సినిమాలు చేయను. అలానే పర్టిక్యులర్గా ఒక వ్యక్తి సపోర్ట్ చేశారు అలా లేదు. టీము ఇండస్ట్రీ తరపు నుంచి అన్ని రకాల మనుషులతోటి నాకు సపోర్ట్ వచ్చింది. ఎలా వచ్చింది అంటే ఈ ఇయర్ చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అంతకుముందు ఏవో ఇయర్లీ ఒక 4-5 సినిమాలు 3-4 సినిమాలు ఏదో చిన్న రోల్స్ రిలీజ్ అయ్యాయి. కానీ నాకు సినిమాలు చూసి ఆఫర్స్ రాలేదు. ఇప్పుడు సినిమాలు చూసి పిలుస్తున్నారు. కానీ అప్పుడు ఏంటంటే ఒక టీంతో వర్క్ చేశా. మీకు ఇప్పుడు చెప్పా ఎగ్జాంపుల్, తేజ గారి సినిమా నేను చేస్తున్నప్పుడు నేను అక్కడ సీన్స్ చేశాను కాబట్టి, యాక్టింగ్ చేశాను కాబట్టి నేను బాగా చేయగలుగుతున్నానే అక్కడ ఉన్న అసోసియేట్ నన్ను స్లమ్ డాక్కి రిఫర్ చేశారు. సో అలానే ఒక సినిమా చేస్తున్నా అంటే కవిత గారు ఓకే, వాళ్ళు ఇప్పుడు ఒక సినిమాలో ఒక 4-5 అసోసియేట్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, ఆర్టిస్టులు ఉంటారు. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వైపు డిస్ట్రిబ్యూట్ అయిపోతారు. అంటే వేరు వేరు ప్రాజెక్టులకు వెళ్ళిపోతారు. అక్కడ ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, క్యారెక్టర్స్ మనకు సూటబుల్ ఉన్నాయి అంటే రే కవిత గారు బాగా చేస్తారు కదా అలా అని పిలిచి ఇచ్చినాయే. కాకపోతే వాళ్ళు ఎక్కడికి పిలిచినా ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టానేమో, నేను బాగా వాళ్ళు చేయగలదు అని పిలిచిన దానికల్లా నేను న్యాయం చేశానేమో, పర్ఫార్మెన్స్ బాగా చేశానేమో అని అంతే. సో అంటే మీకు డ్రీమ్ డైరెక్టర్ గారు ఇప్పుడు చాలా మంది త్రివిక్రమ్ గారు దానిలో చేయాలి, సో లేదా రాజమౌళి గారు దానిలో చేయాలి, సో కొంతమంది ఆర్జీవి గారు దానిలో చేయాలి అని చెప్పేసి చాలా మంది ఒక డ్రీమ్ ఉంటుంది అనమాట. సో మీకేదో ఇన్స్పైర్ ఈ సినిమా చూసి అబ్బా ఇలాంటి క్యారెక్టర్ నాకు వస్తే బాగుంటుంది, లేదు ఈ డైరెక్టర్తో నేను చేస్తే బాగుంటుందని జనరల్గా ఒక ఆర్టిస్ట్ మనం ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు ఏదైనా ఒకటి ఇన్స్పైర్ అవుతుండో అలా మీరు చూసి నేను ఇలాంటి చేస్తే బాగుండనే క్యారెక్టర్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైనా ఉన్నారు? అంటే అందరు డైరెక్టర్స్తో చేయాలనే ఉంటుంది, ఏ ఆర్టిస్ట్కి అయినా అందరు డైరెక్టర్స్తో చేయాలి అనే ఉంటుంది. కాకపోతే పర్సనల్గా అంటే అది రైట్ ఆర్ రాంగ్ నాకు తెలీదు. కానీ నాకేముంటుందంటే లోపల ఎంత పెద్ద డైరెక్టర్, ఈవెన్ మీరన్న రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు అంత పెద్ద డైరెక్టర్స్ అయినా కూడా ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లో ఉండి నాకు కెమెరా కూడా ఉండదు, ఎక్కడో అక్కడ ఊరికే స్టాచ్యూ లాగా ఉంటాను అంటే నాకు వద్దు. 30 రోజులు 40 రోజులు డేట్స్ నాకు అవసరం లేదు. ఒక్క రోజైనా ఒక సీన్ చేస్తే ఆ సీన్ నా మీద కెమెరా ఉండాలి, నేను ప్రూవ్ చేసుకునేలాగా ఉండాలి. ఆ డైరెక్టర్ గారు ఎవరి దగ్గర అయితే నేను చేస్తున్నానో అంటే బాగా చేసింతాను అనిపించేలాగా ఉండాలి. అంటే నాకు డైలాగ్స్ ఉంటే, నాకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటేనే అది వాళ్ళకి అనిపిస్తుంది. సో అలా ఉంటే నేను చేస్తా, ఒక్క సీన్ అయినా చేస్తా. అలా అని పెద్ద పెద్ద డైరెక్టర్స్ కదా, పెద్ద హీరోలు కదా అని బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడం అంటే నేను చేయలేను. వాళ్ళందరూ అంటే నాకు చాలా అభిమానం, వాళ్ళతో చేయాలని వెయిటింగ్, కానీ అలా బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్ నేను చేయలేను. ఓకే, సో మీ డ్రీమ్ రోల్ అంటూ అంటే మీరు అన్నారు పాజిటివ్ కన్నా కూడా నెగిటివ్ ఎక్కువ పోర్ట్రే అవుతూ ఉంటుంది మాసీ యాక్షన్ లో, అప్పుడు ఇంకా జనాలకు దగ్గరగా వెళ్ళగలుగుతాము అని చెప్పేసి అన్నారు. సో అట్లాంటి క్యారెక్టర్స్ మీకు ఏమైనా ఇలాంటి క్యారెక్టర్ చేయాలి ఇట్లాంటిది ఏమైనా ఉందా? చేయాలని ఉంది. నెగిటివ్ బాగా ఎక్కువ యాక్టింగ్ స్కోప్ ఉంటుంది. నెగిటివ్ లో ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చు, ఎక్కువ మనం ఏదైనా ప్రూవ్ చేసుకోవడానికి నెగిటివ్ బాగా ఉపయోగపడుతుంది, మాస్ కానీ నెగిటివ్ కానీ. కానీ నెగిటివ్ అనేసరికి మూవీస్ లో నెగిటివ్ రోల్స్ తక్కువ ఉంటాయి లేడీస్ కి. సీరియల్స్ లో ఉన్నంతగా మూవీస్ లో నెగిటివ్ రోల్స్ ఉండవు, ఎక్కడో చోట ఒకటి ఉంటుంది. సో అలా వస్తే ప్రూవ్ చేసుకోవాలని ఉంది, చూద్దాం ఏదొచ్చినా కూడా. సో టాపిక్ వచ్చింది కాబట్టి మీరు సీరియల్స్ కూడా ఇంతకుముందు సీరియల్స్ చేశారేమో? నేను స్టార్టింగ్ లో సీరియల్స్ చేశా. ఏం సీరియల్స్ చేశారు? ప్రతిఘటన, జెమినీలో మనసు మమత,
మా టీవీలో ఏదో గుర్తు రావట్లేదు, సావిత్రమ్మ గారి అబ్బాయి, అలా జీ తెలుగులో ఒకటి చేశాను. అలా ఒక 3 years లో 4 serials నేను కంటిన్యూస్ గా చేశాను. అంటే ఒక్కొక్కటి 1 year 1.5 year చేసా. సీరియల్స్ చేస్తున్న టైంలోనే ఇప్పుడు మీరు చెప్పారు కదా జాతిరత్నాలు కావచ్చు, గద్దలకొండ గణేష్ కావచ్చు, ఇలా మూవీస్ వచ్చాయన్నమాట. ఒక్కొక్క సీను ఇట్లా వస్తే మూవీస్ మధ్యలో చేసుకుంటూ సీరియల్స్ చేశాను. కానీ మూవీస్కి ఎంత ఇంపాక్ట్ ఉంటుందా అని గద్దలకొండ గణేష్ చేసినప్పుడు ఒకటే సీన్ చేశాను నేను. అప్పటికే సీరియల్స్లో బిజీగా ఉన్నా, కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నా ఫోన్కి ఎన్ని మెసేజెస్, ఎన్ని స్క్రీన్ షాట్లు వచ్చాయో నాకు ఆ రోజు తెలిసి, సినిమా ఇలా ఉంటుందా, సినిమా చేస్తే ఇలా ఉంటుందా అని. కాకపోతే నేను సీరియల్స్లో ఉన్నప్పుడు సినిమాలే వచ్చాయి నా దగ్గరికి వచ్చాయి. అదృష్టము, నేను వెతుక్కుంటూ వెళ్ళింది లేదు సినిమాల కోసము. సీరియల్స్లో బిజీగా ఉన్న టైంలో సినిమాలే వచ్చాయి. సినిమాల వల్ల నేను డేట్స్ సీరియల్స్కి ఇవ్వలేకపోతున్నా, నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అని నేను బ్రేక్ తీసుకున్నాను సీరియల్స్ నుంచి. వద్దు, మనం సినిమాలు వస్తున్నాయి కదా చేద్దాం. కొంతమంది ఉంటారు కదండి వెల్ విషర్స్, ఫ్రెండ్స్ అలా ఉంటారు. నేను మనం కరెక్ట్గా డిసిషన్ తీసుకోగలము లేదు అని అడిగితే కొంతమంది చెప్తారు కదా సినిమా బెస్ట్ అంటే, సీరియల్స్ తక్కువని కాదు కానీ సినిమా ఉండిపోతుంది. సో సీరియల్స్ ఎప్పుడు ఉంటాయి చేసుకోవాలంటే, సినిమాలు బాగా వస్తున్నాయి అంటే సినిమాలకు వెళ్ళిపోండి అని. నాకు కూడా అనుకోకుండా 1 by 1 వచ్చేసాయి సినిమాలు. బుచ్చినాయుడు కండ్రిగా చేశాను నేను మూవీ. ఆ తర్వాత కంటిన్యూస్గా సినిమాలు. ఆ సినిమా కోవిడ్ టైంలో రిలీజ్ అయింది ఆహాలో. ఆ సినిమా తర్వాత కంటిన్యూస్గా ఇంకా సినిమాలు వచ్చాయి అన్నమాట. ఓకే.